దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి తను జీవిస్తున్నటువంటి జీవితంలో తాను ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆయన సేవా జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూసినటువంటి గొప్ప సేవకుడు. ఈ భూమండలంలోనే క్రొత్త నిబంధన రాసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత శిష్యుల తదనంతరం అపోస్తలుడైన పౌలు చేసినటువంటి సేవా పరిచర్య చాలా గొప్పది. మీరు గమనించినట్లయితే పేతురు దగ్గరికి విశ్వాసులందరూ తమ చిరాస్తులన్నీ కూడా తీసుకొచ్చి పేతురు కాళ్ళ దగ్గర పెట్టారు. ఆ పేతురు అందరికీ సమానంగా ఒక్కొక్కరికి వారి అక్కర్ల కొలది, అవసరతల కొలది, వారి యొక్క ప్రతి అవసరం కొలది పేతురు అందరికీ పంచిపెట్టాడు. అయితే అదే విధముగా పౌలు జీవితంలో ఒక సంఘటన జరిగింది కొరంథీ సంఘంలో. ఆ కొరంథీ సంఘంలో చెప్తున్నాడు, మాసిదోనియా సంఘస్థులు కొరంథీలకు రాసిన పత్రిక 2వ కొరంథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ దేవుని కృప? మాసిదోనియా సంఘములకు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘాలకు దేవుడి కృప అనుగ్రహించాడు. ఇది పౌలు చూశాడు. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంత గొప్ప విషయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వారు నిరుపేదలు, వారి కృప ఉంది. అంత మాత్రమే కాదు, వారు అత్యధికముగా ఆ పేదరికంలో సంతోషించడం. అంత మాత్రమే కాదు, వారు బహుగా దాతృత్వము కలిగినటువంటి వారు. ఇలాంటివన్నీ కూడా మాసిదోనియా సంఘస్థులు లేక ఆ ప్రాంతంలో ఉన్న సంఘములో ఉన్నటువంటి మనుషులు, విశ్వాసుల జీవితంలో పౌలు చూచి ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి ఈరోజు ఉదయకాలం ముందు మనకు కసంత కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం దిగులు పడిపోతాం. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. దిగులు పడద్దండి, చింతించద్దండి. మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకుని మన పరమ తండ్రి వాటికి అనుగ్రహించున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. తగిన సమయంలో ఖచ్చితంగా మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలం ముందు తండ్రి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. క్రీస్తు యేసులో
నీ మహిమైశ్వర్యములో ప్రభా ప్రతి అవసరతను మాకు తీర్చగలిగిన దేవుడు నీవే తండ్రి. చాలిన దేవుడుగా ఉండే దేవుడు నీవే ప్రభా. ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డల అవసరతలు మీరు తీర్చమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.